లాఫింగ్ బుద్ధ ఈ బొమ్మతో అదృష్టం కలిసొస్తుందని కొంతమంది దాన్ని ఇళ్లలో ఆఫీసుల్లో పెట్టుకుంటారు. మరికొందరేమో ముద్దుగా బొద్దుగా బుజ్జి బొజ్జతో బుగ్గన సొట్టతో బోసి నవ్వులతో క్యూట్ గా ఉందని గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఇంతకీ ఈ లాఫింగ్ బుద్ధ ఎవరు? ఈరోజు అనగనగాలో తెలుసుకుందాం. సాధారణంగా మనందరికీ తెలిసిన బుద్ధుడి బొమ్మ ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా స్థిరంగా కనిపిస్తుంది. కానీ లాఫింగ్ బుద్ధ బొమ్మ అలా కాదు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆ బొమ్మను చూస్తే ఆటోమేటిక్ గా మన ముఖంలోకి నవ్వు వచ్చేలా ఉంటుంది. ఆ బొమ్మలో ఉండే మ్యాజిక్ అదే. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాల్లో అయితే లాఫింగ్ బుద్ధను చాలా పవిత్రంగా చూస్తారు. ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం జపాన్ కు చెందిన హోతాయ్ అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడట. దాంతో హోతాయ్ ముఖంలో సంతోషంతో కూడిన స్వచ్ఛమైన నవ్వు విరిసిందట. అలా చిరునవ్వుతో మొదలైన ఆ నవ్వు బిగ్గరగా పెరిగి అదే పనిగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికి పనిచేస్తానని నిర్ణయించుకున్నాడట. అలా ప్రజలని నవ్వించడానికి హోతాయ్ ఎన్నో దేశాలు తిరిగాడు. బాధలో ఉన్నవారికి తన నవ్వులని పంచేవాడట. అలా అతను ఎక్కడికెళ్లినా అక్కడి వారిని నవ్విస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపడంతో ఆయనకు లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చిందట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎల్లప్పుడూ నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత రకరకాల ఆకృతుల్లో లాఫింగ్ బుద్ధ బొమ్మలు వచ్చాయి. ఒక్కో ఆకృతికి ఒక్కో అర్థంతో ఈ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి.